చిన్నపరెడ్డి గారు, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన జరిగింది. ప్రారంభోత్సవం జరిగింది. శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా. సరే, దీనికి ఆల్రెడీ కొన్ని రోజుల ముందు నుంచే ఇది మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అని చెప్పేసి యథావిధిగా ఈ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి ఈ క్రెడిట్ క్లెయిమ్ పోటీ కనపడుతూ వస్తుంది. ఓ రకంగా మంచిదేనేమో, పోటీ పడేమన్నా మరి వీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమన్నా కృషి చేస్తున్నారన్న భావన అయినా ప్రజల్లో కనీసంగా ఆ పాజిటివ్ ఒక అట్మాస్ఫియర్ అన్న క్రియేట్ అవుతుందేమో. అయితే ఇదే రోజు దుగ్గరాజుపట్నం, ఇది యాక్చువల్గా మనకి విభజన హామీల్లో ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్. ఇది నాకు అర్థం కాని విషయం, విభజన హామీ అయితే దీనికి సంకలు కొట్టుకుంటా 12 సంవత్సరాల తర్వాత ఏంటి ఇప్పటి వరకు అసలు దీనికి కనీసంగా ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది ఒక నైవ్గా, ఒక ఈ లేమెన్గా నాకున్నటువంటి డౌట్. ఎవరైనా క్లారిటీ ఇవ్వచ్చు. సరే, అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఉంది. ఇక్కడ కూడా నాకు చాలా సంశయాలు ఉన్నాయి. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈజ్ నాట్ ఏ ఫుల్ టైమ్ అప్రూవల్ ఆర్ ఫుల్ లెంత్ అప్రూవల్. ఇన్ ప్రిన్సిపల్గా అప్రూవల్ అనేది చాలా బేసిక్ అప్రూవల్. అది అందులోనూ ఇటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన దట్టు వెన్ ఇట్ కనెక్ట్స్ విత్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కంట్రీ. పోర్ట్లు అనేసరికి ఎయిర్పోర్ట్లు కానీ, లేదంటే కనుక ఈ వాటర్ రేవులు కానీ, ఇవన్నీ కూడా చాలా సున్నితమైనవి, సెన్సిటివ్. ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు, అనుమతులు కూడా అంత ఈజీ కాదు. అయితే పార్లమెంటులో అడిగిన ఒక వన్ ఆఫ్ ది లోక్సభలో అడిగిన ప్రశ్నకు గాను వచ్చిన సమాధానం సోనేవాల్ అనే ఒక కన్సర్న్ మినిస్టర్ ద్వారా, ఎస్, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్డ్ టు గో అహెడ్ విత్ ద దుగ్గరాజపట్నం ఈ షిప్ బిల్డింగ్ పోర్ట్ అనేది. సార్ చిన్నపరెడ్డి గారు, ఇది మీ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతిపాదన ఏమైనా వచ్చిందా? మీకు కూడా అప్పట్లో మంచి ఎక్కువ సంఖ్యలోనే ఎంపీలు ఉన్నారు. మరి మీరు కూడా ఎప్పుడూ చెప్తుంటారు, లాస్ట్ డిబేట్లో కూడా మీరు చెప్పారు చాలా గర్వంగా, జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా స్టేట్ ప్రయోజనాలు తప్ప అసలు ఆయన వేరే ఆలోచనే ఉండదు. అందు గురించి ఆయన అవసరమైతే ప్రధానమంత్రి గారిని పబ్లిక్ మీటింగుల్లో కూడా డిమాండ్ చేసినటువంటి ఒక ధైర్యవంతుడని కూడా మీరు చెప్పారు. దుగ్గరాజుపట్నం గురించి కూడా ఏమన్నా అప్పట్లో ఏమన్నా మీ ప్రభుత్వ హయాంలో ఏమన్నా ముందడుగు పడిందా? ఇది ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు? అలాగే ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్టు మళ్ళీ తర్వాత ఈవినింగ్ మీరు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ఒక ట్వీట్ చేశారు 2 days బ్యాకే, దీనికి నేను ఏ విధంగా క్రెడిట్కి అర్హుణ్ణి అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి మళ్ళీ సుదీర్ఘంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాల్సినంత అగత్యం ఉందో అర్థం కావటం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన అవే చెప్పుకుంటూ వచ్చారు. సరే, కొన్ని తిప్పికొట్టారు, ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పేసి. అలాగే అప్పుడు మీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడినటువంటి బైట్స్ కూడా వేసుకుంటూ, ఎందుకు ఇంత చిన్నపిల్లల్లాగా క్రెడిట్ అని చెప్పేసి. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్, అది వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేది ఏది ఉండదు. యూ టేక్ ఎనీథింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఒక మాదిరి ఒక ఫ్లైఓవర్ తీసుకున్నా కానీ. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ 80 to 90% 2019కే కంప్లీట్ అయిపోయింది. ఓకే, రిమైనింగ్ 10% మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు, ప్రారంభమైంది. అలాగని చెప్పేసి మొత్తం మేమే చేసామనంటే వినటానికి చూడటానికి కూడా బాగోదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల ప్రజలకి ఏమో పెద్దగా ప్రత్యక్షంగా అనుభవం లేకపోయినా విజయవాడ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎంతవరకు వచ్చింది, ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది, ఏ టైంలో ఎంతెంత పనులు అయ్యాయి. కాబట్టి ఏంటంటే ఇక ఇప్పటికైనా కానీ చిన్నపిల్లలాగా కీచులాడుకుంటూ నాదంటే నాదని అనుకోకుండా ఒక పెద్ద తరహాగా అటు ప్రభుత్వమైనా అధికార పక్షమైనా కానీ, లేదంటే కానీ ప్రతిపక్షమైనా కానీ కలిసి ముందుకు వెళదాము. ఎస్, మా పాత్ర దీంట్లో ఉంది, మీరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మాకు పెద్ద పోయేదేం లేదు అని చెప్పి ఒక హుందాగా మాట్లాడుకుంటేనే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. వాట్ యు సే?
సార్ నమస్కారం సార్. సిటీ 24/7 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా. సరే, మరి మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఈ ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మీడియా ముఖంగా మరి మీకున్నటువంటి వాస్తవ సమాచారాన్ని ఏదైనా ప్రజలకు ముందే మీరు చెప్పి తర్వాత మాకు అందిస్తే బాగుండేది. ఎందుకంటే ఈ కీచులాటలు, ఈ గొడవలు లేకుండా, అంటే నేను చేశానంటే నువ్వు చేశావని క్రెడిట్ చోరీ చేసుకునేటటువంటి అవకాశం లేకుండా మీడియాకి మొత్తం తెలుసు కాబట్టి ఎప్పుడు శిలాఫలకం వేశారు, దాని తర్వాత ఏ జీవోలతోటి ఏమేమి జరిగింది, ఎంత జరిగింది, దాన్నంతా కూడా 86% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే అయినట్టుగా వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉందని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మీరు ఒక నిమిషం సమయం తీసుకొని ఏదైనా అవకాశం ఉంటే అది ప్రజలకు చెప్పిన తర్వాత క్రెడిట్ చోరీ అనేది ఎవరు తీసుకోకుండా ఎవరు క్రెడిట్ వాళ్ళకు ఒప్పచెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మీకు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఆ నిమిషం సమయం చెప్పగలరని కోరుకున్నాను. ఒకవేళ లేదు నన్ను కంటిన్యూ చేయమంటే చేస్తాం. మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, కానీ నాకున్న ఇన్ఫర్మేషను ఓకే. కావాలంటే ఏముంది, అంతా ఆన్ రికార్డ్ ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇవేమి ఎవరు దాచాలన్నా దాగేది కాదు ఇది. 2023లో మీరు మీ నాయకులు ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కానీ, కాసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కానీ, 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిఎంఆర్తో కలిసి ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారండి. శంకుస్థాపనకి 23లో చేస్తే 24 కంప్లీట్ అవ్వదు కదా. మరి అదే సజ్జల గారు చెప్పారు, ఏంటిది అప్పుడే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు టైం పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి అని. ఎస్, బాగుంది, 23, ఈరోజు 26, 3 సంవత్సరాలు కరెక్ట్గానే. కానీ మరి 1 సంవత్సరంలోనే 80% పనులు పూర్తయ్యే అవకాశం ఉందా? చెప్పగలరా? అవుతుందా? అది సాధ్యమేనా? పర్సంటేజ్ ఏముంది, కొద్దిగా అటు ఇటు చెప్పుకో, కానీ నమ్మశక్యంగా ఉండాలి. 23 నుంచి 24 ఏముంది, 24 ఎలక్షన్స్ ఏప్రిల్లో జరిగిపోయినాయి. మరి 23 నుంచి 24కి 80% అయితే మరి 24 ఎండింగ్కో 25 బిగినింగ్కో అందుబాటులోకి వచ్చేయాలి కదా. మిగతా 10%, 20%, 15% అయితే అలా అది అది అలా అది అలా జరిగే అవకాశం లేదు కదా. ఇట్స్ ఏ కంప్లీట్ ప్రాజెక్టు. ఇది ఒక ఓన్లీ ఎయిర్పోర్టే కాదు, ఇది మౌలిక సదుపాయాలు కూడా కల్పించేటటువంటి, అలాగే ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మరి ఇవన్నీ 1 ఇయర్లో కంప్లీట్ అయిందని గుండెల మీద చేసుకుని ధైర్యంగా మీరు చెప్పగలరా? ఎస్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో కొంత సమాచారాన్ని ప్రజలకు అందించినందుకు. అయినప్పటికీ కూడా వివరంగా కూడా చెప్పగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు సార్. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఒక శిలాఫలకం వేసినటువంటి వార్తని మనం విన్నాం. సరే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మార్చి తర్వాత ఎలక్షన్ జరిగినాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, 2023 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా సార్. సార్, వీటికి సంబంధించి 2703 ఎకరాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే చెప్తున్నా. అది మాత్రమే క్రెడిట్ తీసుకుంటాం మేము, వేరే క్రెడిట్ మేము తీసుకోం. 2703 ఎకరాలు సేకరించి సిటీ గేట్వే కోసం 500 ఎకరాలని సేకరించి 130 కేసులు కోర్టులో ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించి 86% జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా పూర్తి చేసినటువంటి డేట్లతో సహా కూడా మళ్ళీ చెప్తా. ఎందుకంటే R&R ప్యాకేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్ చేసి ఎకరాకి 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు రైతులందరికీ ఇచ్చి, వారందరికీ గేటెడ్ కమ్యూనిటీ తోటి కాలనీలు కట్టించి వారందరిని కూడా ఇంట్లో పంపించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్లతోటి మొదలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి జీవోలు, ఒక్కొక్కటి జీవోలు ఎన్ని విడుదల చేశారు, ఏం చేశారు, దానికి సంబంధించినటువంటి అప్డేట్ అంతా కూడా మీకు చెప్తాం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కోసం జీవో విడుదల చేసి 2 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. అలాగే కన్సెషన్ అగ్రిమెంట్స్ జరగటం జరిగింది. అలాగే 11వ నెల 23వ సంవత్సరంలో కరెంటు పోల్స్కు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 1వ నెల 23వ సంవత్సరంలో తారక రామ తీర్థ ప్రాజెక్ట్ నుంచి వాటర్ సప్లై కోసం 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 4వ తారీఖు 23వ నెలలో సివిల్ ఏవియేషన్స్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్, అలాగే 12/23న జిఎంఆర్ తో ఒప్పందం,
మే 3వ తారీఖు 2023న జగన్ గారు శంకుస్థాపన చేయటం జరిగింది సార్. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం. దీనికి ఎర్ర బస్సు రానటువంటి గ్రామానికి ఏరో బస్సు తీసుకొచ్చామని చెప్పేసి ఇవాళ గొప్పగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు మొత్తం కూడా ఈ దేశ ప్రధాని ముందు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడి జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా ఎర్ర బస్సుకు రానటువంటి గ్రామానికి ఎయిర్ బస్ తెచ్చామని చెప్పేసి అన్నారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు సేకరిస్తానని చెప్పేసి వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని అన్ని అయిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఆయన శంకుస్థాపన చివరన చేస్తానని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇది సార్ వాస్తవం. ఇవన్నీ కూడా జీవోలు విడుదల చేసింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారే 86.6% పూర్తి చేశారు అని ఏవియేషన్ మంత్రి, మళ్ళీ వేరే మంత్రి కాదు చెప్పింది, ఏవియేషన్ మంత్రి స్వయంగా ఆ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి 86.6% ఇప్పటికి అయ్యింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంతకన్నా సాక్ష్యం కానీ ఇంతకన్నా ఏమీ అవసరం లేదు సార్. ఈ క్రెడిట్ ఎవరికి ఎలా ప్రజలకు వదిలేద్దాం. అది తెలుగుదేశం వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారా, క్రెడిట్ చోరీ చేస్తారా, ఏం చేస్తారనేది వారి విజ్ఞతకే వదిలేస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు మొదలైనప్పుడు ఆ ప్రాజెక్టుకి ప్రోస్ అండ్ కాన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే ప్రయోజనాలు అలాగే నష్టాలు. రైతుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ రైతుల దగ్గర నుంచి కానీ భూములు సేకరిస్తున్నప్పుడు ప్రజల తరపున రైతుల తరపున పోరాడాలన్న ఒక కాంక్షతో కూడా మనం మాట్లాడుతుంటాం. వాటిని ప్రామాణికంగా తీసుకొని దాన్నే పట్టుకొని ఏలాడాల్సిన అవసరం కూడా లేదు. ఎట్ ది సేమ్ టైం హుందాగా మీరు కూడా చెప్పొచ్చు, ఎస్ ఆ టైంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు రైతులు చేస్తున్న ఆందోళనల దృష్ట్యా మా యొక్క వ్యూ పాయింట్ అలా ఉంది. ఏంటది? ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న దగ్గర ఒక మహిళ పార్టిసిపేట్ చేసి అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా. నేనే జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను అదే చెప్పబోతున్నటువంటి మాటని ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ 7 సంవత్సరాలు బాగా చెప్పి ఇప్పుడు ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చిత్రీకరించినటువంటి మీరు చెప్పాల్సిందిగా అదే చెప్పబోతున్నా మీరు మాట్లాడేసి. ఇప్పుడు ఆయన ఇప్పుడు మిగిలిన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవడానికి మేమేమి దాన్ని ఏమంటారు కళ్ళు మూసుకుపోయినటువంటి జర్నలిస్టులు ఏం కాదు. ఆ రోజు ఆయన ఉటంకించింది ఎవరినంటే ఆ పక్కనున్న ఒక ఆవిడ్ని, వెంకయ్యమ్మ మరి నాంచారం ఎవరో సంథింగ్, ఒక ఆవిడ నరసాయమ్మ, మా ఊరికి ఎర్ర బస్సులే సరిగ్గా రావు, ఎయిర్ బస్సులు ఎందుకని చెప్పేసి ఆవిడ అంటుందని చెప్పి. సరే, ఇప్పుడు ఆవిడ అన్న ఎయిర్ బస్ అంటే ఆవిడికి తెలుస్తుందని నేనైతే అంత అనుకోవట్లేదు. అంత సామాన్యులకి ఎయిర్ బస్ అంటే పెద్దగా అంత అవగాహన ఉండదులేండి. సరే, ఓకే, ఆవిడ ఉద్దేశం అనుకుందాం. అదొకటే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఓవరాల్గా ఆయన అప్పట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ ప్రాజెక్టుకి నేను వ్యతిరేకమైన రీతిలోనే ఆయన మాట్లాడాడు. తర్వాత అభిప్రాయం మార్చుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ప్రతిపక్ష నాయకుడిగా ఒక స్టాండ్ ఉండదు. ఒక్కొక్కసారి సందర్భోచితంగా ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఒక అడుగు ప్రజల కోసమే ముందుకెళ్దాము, అవసరమైతే ఈ ప్రయోజనాలు తర్వాత అని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉండటంలో తప్పేం లేదు. ఎందుకనంటే ఆయన ఏమన్నాడు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేది అసలు అవసరం లేదు. భీమిలికి 5 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మిట్ట మధ్యాహ్నం వెళితే ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి, అంటే అక్కడికే సరిగ్గా ప్రయాణికులు లేరు. ఈ ఎయిర్పోర్ట్కే సరిగ్గా దిక్కు లేదు, ఇంకా మళ్ళీ దుగరాజపట్నం ఎయిర్పోర్ట్ అవసరమా? రెండోది, మేము వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును ఆపేస్తాము, కేసులు వేస్తాము, ఒకవేళ మేము రాకపోతే కోర్టుల్లో ఆపుతాము, మీ భూములు మీకు వెనకిస్తాము. ఈ రకమైనటువంటి ఒక వ్యతిరేక ధోరణితోనే ముందు ఆయన ప్రయాణం సాగింది. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాటిని ఇప్పుడు జీవోలు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ జీవోలు రిలీజ్ చేసిన ఇవన్నీ కూడా ఉన్నాయి రికార్డుల్లో, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అసలు ఆల్రెడీ శంకుస్థాపన జరిగి జీవోలు రిలీజ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమిటి అనే ఒక మౌలికమైన ప్రశ్న కూడా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వ హయాంలోనే ఏ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా కంప్లీట్ అవ్వదు.
కాబట్టి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఒక ప్రాజెక్టుగానే పరిగణించాలి తప్ప ఏదో రాజకీయ పార్టీలు జేబులో వేసుకున్నంత మాత్రాన మీ సొమ్ములేని తీసుకొచ్చి ఎవరు పెట్టట్లేదు, అటు టీడీపీ సొమ్ము కాదు, ఇదేమి వైసీపీ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు, అంతవరకే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ ఈ రకమైన కల్చరు ఇండియాలో ఎక్కువ మన స్టేట్లో కనపడుతుంది, ఇండియాలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కనపడుతుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే డబ్బా కొట్టుకోవడం, ఆయన ఒక పిహెచ్డి. కానీ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి దిక్కుమాలిన కల్చర్ అయితే మాత్రం ఉండదు. ఏ చిన్న పార్టీ అండర్ డెవలప్డ్ కంట్రీలో కూడా ఇంత దిగజారిపోయి ప్రజల సొమ్ముని ప్రజల కోసం మనల్ని ఎన్నుకుంటే మనం బాధ్యతగా కస్టోడియన్గా మనం ఖర్చు పెడుతున్నాం అన్న స్పృహ ఉండాలి తప్ప ఇదేదో సొంతంగా వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలుగా మాట్లాడేటువంటి కల్చరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది జెన్జీ కాలం, ఇది జెన్ ఆల్ఫా కాలం, ఇది అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇన్ఫర్మేషన్ యుగం, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బండారంశి గారు, చిన్నపరెడ్డి గారు దుగరాజపట్నం గురించి ఏమిటి అసలు పాయింట్ మెన్షన్ చేయలేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే అది ఇప్పుడే రైట్. ఎందుకంటే క్లారిటీ ఓకే. అయినా కూడా ఈరోజు సబ్జెక్టు ఓన్లీ భోగాపురం కాదు, దుగరాజపట్నం కూడా చాలా ఇంపార్టెంట్.